హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రాహుల్ ద్రావిడ్ అదేవిధంగా గౌతమ్ గంభీర్ మధ్య తేడా ఏమిటో అనేది అయితే టీమిండియా స్టార్ క్రికెట్ రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది. అసలు రిషబ్ పంత్ వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఏం తేడా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే మన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అయితే కోచ్ పదవికి అయితే వైదొలగడం జరిగింది. T20 ప్రపంచ కప్ 2024 దాకా ఉండడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి 2021 నుంచి 2024 వరకు అయితే టీమిండియాతోనైతే జర్నీ సాగించడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవిలో టీమిండియా మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయబట్టిందని చెప్పుకోవచ్చు. కొన్ని విజయాలు అయితే అందుకుంది. ముఖ్యంగా T20 ప్రపంచ కప్ గెలవడం కానీ, అదేవిధంగా ODI కప్ ఫైనల్ దాకా వెళ్ళడం లాంటి విజయాలు కూడా దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆసియా కప్ కూడా గెలవడం జరిగింది. ఇది మన టీమిండియాని ఒక స్థాయి నుంచి మరొక స్థాయి పెంచే విధంగా రాహుల్ ద్రావిడ్ కోచ్లోనే మన టీమిండియాకి సాధ్యమైందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి హెడ్ కోచ్ పదవికి అయితే రిలీవ్ అవ్వడం జరిగింది. అతని ప్లేస్లో వచ్చేసరికి గౌతమ్ గంభీర్ అయితే BCCI అయితే నియమించడం జరిగింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీలంకతో T20 సిరీస్ అయితే ODI సిరీస్ అయితే ఆడడం జరిగింది. T20 సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ODI సిరీస్లో వచ్చేసరికి పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసరికి టీమిండియా గౌతమ్ గంభీర్ నేతృత్వంలో అయితే కొనసాగుతుంది. దాదాపు 2 ఏళ్ల పాటు జర్నీ అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాహుల్ ద్రావిడ్ అదేవిధంగా గౌతమ్ గంభీర్ మధ్య తేడా ఏమిటి అనేది అయితే కోచింగ్ విభాగంలో వచ్చేసరికి రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య కోచింగ్ విభాగంలో వచ్చేసరికి కొద్ది మాట మాత్రమే తేడా ఉందని అయితే చెప్పడం జరిగింది. మన రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి అందరు ప్లేయర్ను సమానంగా ఇస్తారని అయితే చెప్పడం జరిగింది. టీమిండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్కు ఎలా రాణించాలి, ఏ విధంగా రాణించాలి అనేది అయితే మన రాహుల్ ద్రావిడ్ అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి అందరి ప్లేయర్ను ఒకే మాదిరిగా అయితే వ్యవహరిస్తారని అయితే రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ గంభీర్ విషయానికి వచ్చినట్లయితే గౌతమ్ గంభీర్ దూకుడు స్వభావంతో ఉంటాడని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ గౌతమ్ గంభీర్ వచ్చేసరికి మాట్లాడే విధానం కానీ, అతను విజయం సాధించడం కోసం ఏదైనా చేస్తాడని అయితే చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య కోచింగ్ విభాగంలో ఇద్దరికి సానుకూలత అదేవిధంగా ప్రతికూలత అయితే ఉండడం జరిగింది. ఇద్దరు కూడా ఒకే మాదిరిగా అయితే కోచింగ్ అయితే లేదు, డిఫరెంట్గా ఉందని అయితే మన రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి వీరిద్దరు కోచింగ్లో ఆడడం జరిగింది. అంతకుముందుకు రాహుల్ ద్రావిడ్ కోచింగ్లో మన రిషబ్ పంత్ ఆడడం జరిగింది. రీసెంట్గానే శ్రీలంకతోనే జరిగిన ODI సిరీస్లో మన రిషబ్ పంత్ అయితే ఆడడం జరిగింది. ఇద్దరి మధ్య కోచ్ విభాగంలో చాలా డిఫరెంట్గా ఉందని అయితే చెప్పడం జరిగింది. ఇద్దరు కూడా టీమిండియా విజయంలో కీ రోల్ పోషించే విధంగానైతే వీళ్ళ ప్లాన్స్ రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది. రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ పదవిలో ఉన్నప్పుడు టీమిండియా మాత్రమైతే ఒక స్థాయికి అయితే ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో మన గౌతమ్ గంభీర్ అయితే హెడ్ కోచ్ బాధ్యతలు అయితే చేపట్టాడు. మరి టీమిండియాని ఇంకే స్థాయికి తీసుకెళ్తాడని అయితే మన రాబోయే రోజుల్లో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.